సరే ప్రభుత్వ వ్యతిరేకత భావన ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే వచ్చినటువంటి నాయకులకి తొందరగా ఆదరణ లభిస్తుంది, తొందరగా వారిని రిసీవ్ చేసుకుంటారు. అటువంటి ఒక ఇండికేషన్ వారి వైపు కనిపిస్తున్నట్లుగా చూడాలి. సరే, ఇక రాజకీయంగా రెండు అంశాలు ఇక్కడ. వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇటు కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో అభ్యర్థుల ప్రకటన అంటే ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్ వచ్చింది. అందుట్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వరకు క్లియర్ గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా కన్ఫ్యూజన్ రావటం, వారు గందరగోళం అవటం, మరలా మార్చడం, మరలా వెనక్కి తీసుకోవటం, మరలా ముందుకు తీసుకెళ్లటం, ఇట్లాంటి జరుగుతూ ఉండటంతో ఈ అభ్యర్థులను ఎంపిక చేయడంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థత, రాజకీయ చాతుర్యం పర్ఫెక్ట్ గా ఉంది అనేటువంటి భావన ప్రజల్లో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ప్రతిదీ వివాదం కావటంతో, ట్రాన్స్ఫర్లల్లే బదిలీలు జరిగినట్లుగా జరుగుతుండటంతో ప్రజల్లో ఇదేంటి, ఈయనకి రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది, ముందుగానే మాట్లాడి చేయాలి కదా, ఇలాంటివి చేయటం వలన రాజకీయంగా ఆయనకు నష్టం కదా, అంటే న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలు అవి. ఇది అనుభవం లేకపోవటం వల్ల జరుగుతుంది కదా అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక చర్చ. సరే, ఈ చర్చలో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఒక పాజిటివ్ గా ఒక వైబ్రేషన్ వచ్చింది. సరే, ఇది ఒక అంశం. రెండోది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి వారు ఇంతవరకు లిస్టుకు సంబంధించినటువంటి ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తానే ఉంది. వారు 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాల విషయంలో ఈ స్థానం అని, ఆ స్థానం అని, లేదా అటు ఇటని అని చెప్పని ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాఖ లిస్ట్ ఇచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ వాళ్ళు అక్కడి నుంచి దీన్ని పూర్తిగా గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్ చేస్తున్నారు. ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడు, ఏ అభ్యర్థి అయితే సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయి, ఏ అభ్యర్థి అయితే వారు అక్కడ ప్రజల్లో వాళ్ళకి బలం ఉంది అక్కడ అనేటువంటి దాన్ని బాగా పర్టికులర్ గా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ సీట్లు తీసుకొని గెలవకపోతే అది నష్టం జరిగిద్ది. కావున ఖచ్చితంగా గెలవాలి అని అంటే ఎంపిక విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకూడదు. కాంప్రమైజ్ కాకుండా దాన్ని సీట్లని ఎంపిక చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర నాయకత్వం కూడా చాలా సీరియస్ గానే టాస్క్ టేకప్ చేస్తుంది. అందుకనే ఎవరు ఏ అభ్యర్థి అనేటువంటిది ఇంతవరకు బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో క్లారిటీ రావట్లేదు. కాకపోతే అనకాపల్లి లాంటి సీటు విషయంలో అది బీజేపీకి ఇస్తారు అని భావించారు లిస్ట్ లో. కానీ అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో అది తెలుగుదేశం మాకు కావాలని పట్టుబట్టడంతో అక్కడ అనకాపల్లి సీఎం రమేష్ గారు అనుకున్నారు. అక్కడ అనకాపల్లి సీటుని తెలుగుదేశం పార్టీ తీసుకోవడంతో హిందూపురం సీటుని బీజేపీకి ఇవ్వాలి అనేటువంటిది ఇంకొక చర్చ జరిగింది అనేటువంటిది అందుతున్న సమాచారం. సరే, అక్కడ హిందూపురం ఇస్తే సత్యకుమార్కి ఇస్తారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్లయితే మరి అక్కడ బరాదిలీపా లేకపోతే ఎక్స్ ఆర్ వైజెడ్ ఎవరో ఒకరికి మళ్ళీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సరే, ఇట్లాంటి సమీకరణాలు, ఇట్లాంటివి కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి ఇంటర్నల్ గా. కొన్ని కాన్స్టిట్యున్సీస్ విషయంలో కూడా కొంత చేంజెస్ జరుగుతున్నాయి. ఇది జరుగుతున్నటువంటి సమతౌల్యం అంటామా లేకపోతే వాళ్ళ ఆలోచనలు అంటామా, కొంత మార్పులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చేంజెస్ జరుగుతూ ఉన్నాయి.